మొత్తం మన గైడ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనం టెన్షన్ పడిపోక్కర్లేదు. అక్కడికి వెళ్ళి ఎలా చూపించుకోవాలి, ఏ రూమ్కి వెళ్ళాలని టెన్షన్ ఏమి ఉండదు. గైడ్ అయితే చెప్తారు మనకైతే చాలా బాగా చూస్తారు. టెస్టులు అయితే మొత్తం ఏ ప్రాబ్లం ఉందో మొత్తం చూసి టెస్టులు రాస్తారు. మనకి బాగోపోతే ఈ టెస్టులకు కూడా మనకి ఏ అమౌంట్ కట్టక్కర్లేదు. కాకపోతే స్కానింగ్కి మనకి ఒక 10,000 పడితే అందులో మనకు ఆఫ్ ఇస్తారండి. ఆఫ్ రేటు ఒక 5,000 అలా రేటు మాత్రం పడుతుంది. కొద్దిగా బయటన వేలకు పోసేసి బదులు ఇక్కడ తక్కువలో చేయించుకోవచ్చు. మేము ఆల్రెడీ ఒకసారి మా అమ్మకి బాడీ స్కాన్ తీయించుకుంటే బయటన ఒక 6,000 7,000 పడ్డది. ఇక్కడ కేవలం 1,000 రూపాయలతో బాడీ స్కానింగ్ అనేది అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మనం కేవలం అక్కడికి ఆధార్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు అట్టుకెళ్తే చాలండి. మనకు ఆధార్ కార్డు ఏం లింక్ చెయ్యరండి మనకి లింకు. కాకపోతే మన పేరుతో ఇంకోళ్ళ పేరు ఇద్దరు పక్కన ఉంటే ఏ పేరు అనేది మనకు క్లారిటీ తెలియదు మందులు ఇచ్చేటప్పుడు. అందుకని చెప్పి మన ఆధార్ నెంబరు మనకి రాసి రిసిప్ట్లో ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తారు. అందుకే ఆధార్ నెంబర్ అనేది అడుగుతారు. కానీ ఆధార్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు అట్టుకెళ్ళండి చాలు. మనకి సీరియస్ చాలా పెద్ద ప్రాబ్లం అనుకుంటేనే ఆరోగ్యశ్రీ మీద వాడతారు. లేకపోతే ఆరోగ్యశ్రీ కార్డు, ఆధార్ కార్డు కంపల్సరీ పట్టుకెళ్ళండి. ఎందుకన్నా పనికి వస్తుంది కదా. మా తాతని అడ్మిట్ చేసాం అన్నాను కదా. ఇది మా తాతని పైన 3rd ఫ్లోర్లో అడ్మిట్ చేసామండి. 1st ఫ్లోరు, 2nd ఫ్లోరు చూపించుకోవడానికి. 3rd ఫ్లోర్ అంతా పేషెంట్లు అడ్మిట్ చేశారండి. మీరు కూడా నిజంగా వచ్చి చూపించుకుంటానంటే చోడవరం క్యాంపస్ నుంచి వస్తేనే ఫ్రీగా చూస్తారండి. అడ్మిషన్ అటు చేయించుకుంటే మాత్రం ఆఫ్ రేట్కి చూస్తారు. ఓన్లీ క్యాంపస్కి వచ్చి ఒకరోజు చూపించుకొని వెళ్ళిపోతే మెడిసిన్ మామూలుగా ఇచ్చేస్తారు. కానీ అడ్మిట్ అయితే మాత్రం ఆఫ్ రేట్ ఉంటుంది. మేమైతే చూపించేసుకొని వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.